హలో అండి. వీడియో చూసేవాళ్ళందరికీ హాయ్. ఎవరైనా వీడియో గురించి వెయిట్ చేసినోళ్ళుంటే కింద యెస్ అని చెప్పి ఒక్కలైనా కామెంట్ పెట్టండి. ఇక్కడ జపానోళ్ళు ఎంత అడ్వాన్స్‌గా ఉన్నారంటే ఇంగ అక్కడ మా బుడ్డిది అక్కడ నొక్కింది చూడండి ఆ మిషను. అది సెల్ఫ్ చెక్-ఇన్ మిషన్ ఇది. డైరెక్ట్ హోటల్‌కి రావడం, రూమ్స్ ఖాళీగా ఉన్నాయో చూసుకోవడం, మన కార్డ్‌తో పే చేయడం. అది కార్డ్ ఇచ్చేస్తది. డైరెక్ట్ వెళ్ళిపోవడం. మనిషితో సంబంధం లేకుండా. యాక్చువల్‌గా ఫోన్‌తో తీసుకున్న ఫోటోస్ బోలెడంత ఉందండి. కానీ ఏమైందంటే ల్యాప్‌టాప్ పట్టుకెళ్ళక హార్డ్ డిస్క్‌లోకి డైరెక్ట్ ఫోన్‌తో ఎసేసా. అది డేటా కరప్ట్ అయిపోయిందో ఏమైందో తెలీదు. డేటా అయితే చూపిస్తుంది గానీ ఓపెన్ అవ్వట్లే. దాని గురించి ఓన్లీ గోప్రోలో తీసింది పెడుతున్నాను. మంచి ఫుటేజ్ అంతా ఫోన్‌లో ఉండిపోయింది. కానీ ఏం చేయలేం. ఈ మెట్రోలో ఎవరు పక్కనోళ్ళతో మాట్లాడరు చూడండి. ఎవరు ఫోన్‌లో చూసుకుంటారు అంతే అలాగా. ఎక్కడైనా గానీ వాళ్ళ ఫోన్‌లో చూసుకుంటారు తప్ప పక్కనోడి వంక చూడరీళ్ళు. దీని పేరు టోక్యో టవర్ అండి. పారిస్‌లో ఐఫిల్ టవర్‌ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి కట్టారంట. ఇది కూడా చాలా బాగుంటది. వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటింగ్ ప్లేస్ ఇన్ ద టోక్యో. ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్. దీనికన్నా మంచిది ఇంకోటుంది. స్కై ట్రీ కాకుండా ఇంకోటి ఉందండి. అదేదో షిబుయు దగ్గర ఉంది. కానీ అది మాకు టికెట్స్ అడ్జస్ట్ అవ్వక అక్కడికి వెళ్ళలేదు. అందుకని చెప్పి ఇక్కడికేనే స్కై ట్రీకి వెళ్ళాం అంతే. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఒకప్పుడు టోక్యో ఇలా ఉండేదట. ఇలా పల్లెటూర్లు ఉంటాయి చూడండి. ఆ టైప్‌లో ఉండేదట. ఇప్పుడు టోక్యోకి, అప్పుడు టోక్యో అస్సల కంపేర్ చేయక్కర్లే. ఇలా డెవలప్‌మెంట్ ఆ రేంజ్‌లో ఉంది. మన దగ్గరికొస్తే డెవలప్‌మెంట్ పక్కన పెట్టండి. మనం కమెంట్ కూడా చేయకూడదు. తప్పు. ఎన్ని సునామీలొచ్చినా, ఎన్ని భూకంపాలొచ్చినా, ఎన్ని డిజాస్టర్స్ వచ్చినా కూడా వీళ్ళు నిలబడ్డారు చూడండి. అది గ్రేటు. వీళ్ళకొక సిస్టమ్ కూడా ఉంది. ఎక్కువ వర్షం పడినప్పుడు అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా తయారు చేసుకున్నారు. అక్కడికి వెళ్ళలేదు మేము. కానీ క్లిప్ పెడతాను చూడండి. అది మాత్రం వీళ్ళ దగ్గర ఉంది ప్రపంచంలో. ఇంకెవ్వరి దగ్గర లేదు. ఎంత కొండపోత వర్షం వచ్చినా కూడా ఫ్లడ్స్ అనేవి రావు. సునామీలొత్తే రావచ్చు తప్ప ఫ్లడ్స్ రావు. ఇది ఇక్కడ చూస్తున్నారు చూడండి. ఇదే అండర్‌గ్రౌండ్ వాటర్ టన్నెల్. సిటీకి 72 అడుగులు కింద కట్టారు ఈళ్ళు. ఎప్పుడు వర్షాలొచ్చినా, ఏమొచ్చినా కూడా వాటర్ సంబంధించినవి వాటర్ మొత్తం ఇక్కడ స్టోర్ చేసేస్తారు వీళ్ళు. ఎంత కుండపోత వర్షం వచ్చినా కూడా వాటర్ స్టోర్ అయిపోతాయి ఇక్కడ. మన హైదరాబాద్, ముంబై లాగా సిటీలో మునిగిపోవు. జ్వరం వచ్చేసింది పాపం. ఎందుకొచ్చిందమ్మా? ఎందుకొచ్చింది? జపాన్ రావడానికి ముందు తమిళనాడులో తిరిగిన ఎండలకే మా వాడికి జ్వరం, వాంతులు, విరోచనాలు అన్నీ పడేసుకున్నాయి పాపం. అలా తిప్పేస్తున్నాం అంతే. తప్పదు కదా! టాబ్లెట్స్ ఏస్తూ అలా తిప్పుతున్నాం. పిల్లలతో ప్రయాణాలంటే ఇలాగే ఉంటాయి. తప్పదు. అలా తిరగలిగితేనే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. యాక్చువల్‌గా మేము బయలుదేరింది మౌంట్ ఫుజీ టూర్‌కి. మేమున్న ఊరు కూడా ఫ్యూజినే. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆ పైన మంచు కనబడుతుంది కదా! మంచంటే ఆకాశంలో చూడండి ఒకసారి. ఆకాశంలో మంచి దిట్టమైన మబ్బులు పెట్టేసుంది చూడండి. ఆ మబ్బులు ఉండడం వల్ల అక్కడికి బస్సు ఎళ్ళదు అంది. ఏం చేస్తాం? మిగతా 3, 4 ప్లేసులున్నాయి. అవి తిప్పుతాను. తిప్పే టైంకి మీకేమన్నా మబ్బులు తగ్గి అక్కడన్నా పైన క్లియర్ అయితే అక్కడ తీసుకెళ్తాను అని చెప్పింది. పైన మబ్బులతో పాటు అక్కడ మంచు కూడా అదే హెవీ స్నోఫాల్ కూడా ఉంది. దాని గురించే తీసుకెళ్ళట్లేదని చెప్పింది. కాకపోతే ఇప్పుడు మేమున్న ఊరు నుంచి ఏ పక్క నుంచి చూసినా గానీ ఆ మౌంట్ ఫుజీ కనిపించాలి. ఆ కొండ. కానీ దిట్టమైన మబ్బులున్నాయి చూడండి. దెబ్బేసినాయి మాకి. యాక్చువల్‌గా చూడకుండానే వెళ్ళాల్సొచ్చింది వెనక్కి. యాక్చువల్‌గా మొత్తం ప్లాన్ చేసి వెళ్తాం కదా! ఈరోజు ఇక్కడ, ఆ రోజు అక్కడ అని చెప్పి. సో, మౌంట్ ఫుజీ కనిపించలేదు. ఆ ప్లేసులు తిరిగేసి ఇక్కడి నుంచి బయలుదేరిపోతాం. డిసప్పాయింట్‌మెంటే. కాకపోతే తప్పదు కదా! ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్‌ని చెడగొట్టలేం. యాక్చువల్‌గా మేమొచ్చింది జపాన్‌కి సీజన్. మీన్స్ చెర్రీ బ్లాసమ్స్ అంటారు కదా! ఆ సీజన్ గురించి మంచి టైం ఇది. ఆ టైంకి వచ్చాం మేము. మౌంట్ ఫుజీ చూడాలంటే మాత్రం ఎండాకాలం వస్తే బెస్ట్. జపాన్‌లో ఎండాకాలం చూసుకొని ఆ టైంకి వస్తే మౌంట్ ఫుజీని ది బెస్ట్ వ్యూస్‌తో చూడొచ్చు మీరు. ఇంతకీ మేమొచ్చిన ప్లేస్ ఏంటన్నది చెప్పలేదు కదా! ఇది ఆ ఫ్యూజీకి దగ్గరలో ఒక టెంపుల్. జపాన్ వాళ్ళ టెంపుల్ ఇది. ఇక్కడ ఆ చెట్లు చూసారు కదా! పెద్ద పెద్ద పొడుగ్గా ఉన్న చెట్లు. అవి మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాయి. ఒక చెట్టు వస్తే లోపల రిబ్బన్‌లు కట్టి మరీ ఉన్నాయి. ఈళ్ళు చెట్లనైతే చాలా బాగా కాపాడుకుంటున్నారు ఈళ్ళు.
చూస్తారు కదా లోపల పచ్చిగా చూపించలేదు కానీ అక్కడక్కడ వస్తుంది. చూడండి ఒకసారి. ప్యూరిఫికేషన్ చేసినాక ఈ చెట్టు చూడు. తీసుకొచ్చా మ్యారీడ్ కపుల్ ప్లమ్ బ్లాజమ్ అంటది. ఈ సెట్ ఏమో ఏప్రిల్ మధ్యలోని మేలోని కలర్ ఫ్లవర్స్ పోస్తాయి అట. మనం ఇక్కడ చెట్లకి ముడుపులు కడతాం చూడండి. ఆ టైప్లో అక్కడ కోరికలు రాసి అక్కడ కడుతున్నారు. అటు ఇటు ఉంది చూడండి. అది తీసుకోవాలి. మా అమ్మ కట్టేద్ది అక్కడ. దాని గురించి నేను దుక్కుంటున్నా ఎక్కడ ఉంది అని చెప్పి ఫైనల్గా దొరికినవి తీసుకుని దాని మీద కోరికలు రాసేసి అక్కడ కడేసాం. నేను కూడా రాసాను అనుకోండి కోరిక. అది చెప్పకూడదు, మేము చూపించాం కూడా. తెలుగులో రాసండి. నువ్వు రాసుకోమని రాసుకో, టైం అయిపోతుంది. దేవుడా ఓ మంచి దేవుడా, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. రాసారా? రాసుకో. రాసేటి ఏం రాసావే? చూపిస్తుందంట. ఏదే చూసుకో. ఓకే. ఇక్కడ అన్ని చెట్లే. అక్కడ పెద్దదే.
ఒషినో హకాయ్ విలేజ్. అంటే ఇదంతా ఒక విలేజ్ అండి. చెప్పాలంటే ఇక్కడ ఏముండదు. కానీ ఆ విలేజే సైట్ సీయింగ్ ఏరియా. ఆ పక్కన ఎళ్ళి రివరు, ఆ పక్కన ఉండే పాత ఇల్లులు, ఆ బ్రిడ్జ్‌లు, ఆ చెట్లు బావుంటది. ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా చూస్తే ఇంకా బావుంది. మీకు వీడియోలో అంత గ్రీనరీ ఇక్కడ కనిపిస్తలేదు. అక్కడ ఆ చలి, ఉన్న చెట్లు, ఆ వాతావరణం వర్ణించలేం. చాలా బావుందక్కడ. ఒకసారి ఎళ్ళాల్సిన ప్లేసే ఇదైతే. ఏ ఇగో ఫిష్ అదిగో. ఫిష్లు పాలు తాత పాలు తీసుకున్నామా? ఇగో గుడ్లే. ఫిష్ యాక్చువల్‌గా పైన మేఘాలు, ఆ మబ్బులు ఏమీ లేకపోతే ఇప్పుడు వస్తుంది చూడండి ఒక ఫోటో. ఈ ఫోటోలో ఉన్నట్టు ఆ ఎనకాల ఉన్న మౌంట్ ఫూజీ మౌంటైన్ కనిపించాలి మాకు. కానీ ఏం చేస్తాం, మబ్బు వల్ల కనిపించలే. ఆ వెనకాల ఒక మ్యూజియం ఉంది. అది కూడా మేము వెళ్ళిన థర్స్‌డే. దాని గురించి మెయింటెనెన్స్‌లో ఉండి క్లోజ్ చేసేసారు. అన్నీ కలిసి వచ్చినాయి. లోపలికి వెళ్ళినా కానీ వ్యూ లేదు కాబట్టి వెళ్ళిన వేస్ట్‌లేండి. ఇలాంటి సైట్ సీయింగ్ ఏరియాలో మాత్రం రేట్లు వాయించేస్తారు వీళ్ళు. అక్కడ ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ నా మిషన్లో పెట్టి ఇలా జుర్రేస్తున్నాడు. జుర్రేసి దాంట్లో జ్యూసు దాంట్లోనే ఉంచేసి ఓ స్ట్రా వేసి ఇచ్చేస్తున్నాడు తాగామని చెప్పి. మంచి పుల్లగా ఉంది. కానీ ఏం చేస్తాం, కొనుక్కున్నాం కదా, అలాగే తాగాం. నవ్వు మరి నవ్వు. నానే వెళ్తే అనుకో తాతుంది తిరగండి మిమ్మల్ని తీస్తుంది. అలా వెళ్ళిపోతాం. చిక్ చిక్ Just smile. Smile. మా బుడ్డోని చూడండి, జ్వరానికి మోషన్స్కి బాగా నీరసం వచ్చేసి మొత్తం నీరసపడిపోయాడు. అలాగా జపాన్ వెళ్ళిన 2-3 డేస్ అలాగే ఉన్నాడు. ఆ తర్వాత మనం మందులు వేసినా తగ్గలే. జపాన్ వాళ్ళు మందులు తీసుకేసాం, అవి బాబండి 4వ రోజు నుంచి మమ్మల్ని ఎగరేస్తారు. ఇంకా వీడియోలు ఎంత బాగా ఎక్కువైపోతుందని చెప్పి ఈ వీడియోని 2 పార్ట్ల కింద పెడతాను, చూసి లైక్ కొట్టండి నచ్చితేనే.